ఖజానా ఖాళీ అయిందని ఏడుస్తున్న చంద్రబాబు అప్పులో ఉన్న సంగతి హామీలో ఇచ్చే ముందు తెలియదా అంటూ కేఎఫ్ఆర్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను యూజ్లెస్ ఫెలో అంటూ అభివర్ణించిన ఆయన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ విధానాలు ప్రజలకు మేలు చేయకుండా ఉన్నాయని మండిపడ్డారు. అంతకంటే ముఖ్యం కుటుంబంలో నలుగురుంటే 4-15,000 60,000 తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేవు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్సులు ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏ అప్పు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది, 13 లక్షల కోట్లని అప్పుల వాడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకు ఏముంది, నిరుద్యోగులకు ఏముంది, రైతులకు ఏముంది? ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. సృష్టికర్తను నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, దేశంలో మోదీకి లేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? నా చెవులు చెప్పండి. మా అందరికి చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా? ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు విమర్శించారు. నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, మహిళలు, రైతులందరూ ఈ బడ్జెట్ తో వంచితులయ్యారని పేర్కొన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా అరకొర కేటాయింపులతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26 సంవత్సరానికి పెట్టిన బడ్జెట్ చూస్తే బాబు షూరిటీ, మోసము, వంచన గ్యారంటీ అనేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలను మోసం చేసేటట్టుగా, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలను, యువతను, మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతలను, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలను, అలాగే పిల్లలను, రైతులను కూడా వంచన చేసేటట్టుగా ఈ రాష్ట్ర బడ్జెట్ ఉందని చెప్పడానికి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రత్యేకంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు అన్ని పథకాలను రద్దు చేస్తామని చెప్తూ అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం అనే పథకాల్లో కోతలు కూడా పెట్టడం మొదలెట్టారు. ఈరోజు 66 లక్షల పెన్షన్లను తగ్గిస్తూ 32,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాల్సి ఉండగా కేవలం 27,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. అలాగే తల్లికి వందనం కానీ, అలాగే సుఖీభవ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి కూడా సుమారుగా 10,700 కోట్ల రూపాయలు కావాల్సింది. ఈరోజు చంద్రబాబు నాయుడు బడ్జెట్లో సగం బడ్జెట్ కేటాయింపులు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని, ఈ రాష్ట్రంలో ఉండే యువతని పూర్తి స్థాయిగా మోసం చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు బడ్జెట్లో పెన్షన్ల కోసం 32,000 కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉండగా కేవలం 27,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాడంటే దాని అర్థం కోతలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పడమే. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఏమో 36,000 రూపాయలు ఇస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయింపులు పెట్టలే. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన బీసీలకేమో 4,000 చొప్పున 48,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. అది కూడా ఎక్కడ కూడా కేటాయింపులు చెప్పలే. మరి ముఖ్యంగా 80 లక్షల మంది విద్యార్థులుంటే వాళ్ళకి కేటాయింపుల కింద అసంపూర్తిగా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలను మోసం చేసేటట్టుగా, మరి ముఖ్యంగా యువతని, ఎస్సీ, ఎస్టీ, బీసీలని, మరి ముఖ్యంగా రైతులను వంచన చేసి ఈ రాష్ట్రంలో ఉండే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటేనే మోసం, చంద్రబాబు నాయుడు అంటేనే దగ. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేయడం కాకుండా మహిళలను మోసం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పడానికి నిజంగా చాలా బాధతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు ఈ మోసాలని,
ఈ మరొకసారి ప్రజలు గుర్తించాలని నేను ఈ ద్వారా వేడుకుంటున్నాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ మేరకు రష్యా దాడులను అరికట్టాలని, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలంటూ జెలెన్స్కీ శుక్రవారం అమెరికా మద్దతు కోసం వైట్ హౌస్ వచ్చారు. అయితే ఇందుకు బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలు త్రవ్వడానికి అనుమతించాలని ట్రంప్ కోరారు. దానికి జెలెన్స్కీ అంగీకరించకపోవడంతో మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది, లేదంటే మీ దారి మీరు చూసుకోండి ట్రంప్ అన్నారు. దీంతో భవిష్యత్తులో తమపై రష్యా దాడులకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ బలంగా అడిగారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన ట్రంప్ ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదన్నారు. ఇది అవమానకరంగా ఉందంటూ జెలెన్స్కీపై మండిపడ్డారు. I'm talking about the kind of diplomacy that's going to end the destruction of your country. Yes, but if you are not strong... Mr. President, with respect, I think it's disrespectful for you to come into the Oval Office and try to litigate this in front of the American media. Right now, you guys are going around and forcing conscripts to the front lines because you have manpower problems. You should be thanking the President for trying to bring an end to this conflict. Have you ever been to Ukraine that you say what problems we have? I have been to. Come once. I've actually watched and seen the stories, and I know what happens is you bring people, you bring them on a propaganda tour, Mr. President. Do you disagree that you've had problems bringing people into your military? We have problems. And do you think that it's respectful to come to the Oval Office of the United States of America and attack the administration that is trying to prevent the destruction of your country? A lot of questions. Let's start from the beginning. Sure. First of all, during the war, everybody has problems, even you, but you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. You don't God know bless. That. You will not have a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no answering position on to this question. dictate that. That's Remember exactly this. I'm not You're in dictating. no position to dictate what we're going to feel. We're going to feel very good. You will good. feel influenced. We're going to feel very I'm good and very you, strong. You will feel influenced. You're right now not in a very good position. You've allowed From yourself to be in a very bad position, beginning and he of the happens war. to be right about From it. the very beginning of the war. You're not Mr. in a good Brown, position. You don't have the cards right now. With us, you start having not cards. playing cards. But right now, you don't. I'm very Yeah, you're playing serious, cards. Mr. President. You're I'm playing very cards. serious. You're gambling I'm the with the president lives in of war. millions of people. You think- You're gambling with World War What III. what do you You're think gambling about? with What do you World think War about? III. And You- what you're doing is very disrespectful to the country, this country. It's with back all to respect you. to your Far country. more than a lot of people said very they respect. should have. Have you said thank you once? A lot entire of meeting? times. No, in this Even entire today. meeting, you said thank Even you. today. You went to Pennsylvania and campaigned for the opposition in October. Offer some words of appreciation for the United States What of are you America speaking about? and the president who's trying to save your country. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో కురుస్తున్న భారీ హిమపాతం కారణంగా దామ్ హైవేపై మంచు చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 55 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వీరంతా రహదారి నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులుగా భావిస్తున్నారు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు పరిస్థితిని సమీక్షించున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. పాంచరాత్రగమ విధానాలతో 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా సాంస్కృతికోత్సవాలకు రూపకల్పన చేశామని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. ఈ నెల 7న రాత్రి ఎదురుకొలు వేడుక, 8న రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 9న రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు. 11న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. శనివారం నుంచి నెల 11 వరకు స్వామివారి నిత్య కళ్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం నిర్వహణ ఉండనుందని ఈవో వెల్లడించారు. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే అది తీవ్ర సంక్షోభానికి, తిరుగుబాటుకు దారితీస్తుందని, దాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ నియంత్రణ విధానాలను పటిష్టంగా అమలు చేసినందున దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, సరిగా అమలు చేయని ఉత్తరాదిలో విపరీతంగా పెరిగిందని సీఎం తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. గాంధీభవన్ ఆవరణలో పీసీసీ మీడియా సమావేశాల్లో సీఎం మాట్లాడారు. డబ్బులు ఉన్నాయంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంది? మెట్రో రైలు కట్టొద్దనే కదా. మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు. మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి గుజరాత్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు ఒక నీతి, ఢిల్లీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం అంటే మీరు సైంధవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన, విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన, రీజనల్ రింగ్ రోడ్ నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్డు కేబినెట్ ఆమోదమే పొందలేదు. నార్థన్ పార్ట్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటూ పోతుంది, ఎందుకంటే దాని కేబినెట్ ఆమోదమే లేదు. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకు నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రిగా 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు, ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు, మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలోనే పెట్టడం లేదు? ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చి వచ్చిన ఈ అంశాల మీద. మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా
కలిసి కిషన్ రెడ్డి గారు చెప్పొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని. ఈరోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. నువ్వు తీసుకురా, నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా, మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా, సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తాను వాళ్ళని బెదిరించి గుజరాత్కు తీసుకెళ్ళారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు సమగ్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూలధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు వేశారు. వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు అద్భుత అవకాశం. సూపర్ 6 పథకాల అమలు దిశగా కేటాయింపులు జరిగాయి. పంచాయతీరాజ్ శాఖకు భారీ కేటాయింపులతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల వనరులను అందుకుంటోంది. మూలధన వ్యయం భారీగా పెంచడం వల్ల పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం కలుగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల్ని బేరేజ్ వేసుకుని అనేక ఇబ్బందులకి గురైన మన ఆంధ్రప్రదేశ్కి గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో, ఎంత నష్టం కలిగించారో వీటన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదో దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు 47,000 కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ 47,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లామో ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడు పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ 6లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా దీపం 2 పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు 94 లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది. రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈ విధంగా. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన తొలి సమావేశంలోనే పనిచేయని నాయకులకు పరోక్షంగా ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ఛార్జిగా నియమితులయ్యాక ఆమె తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకోగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు హర్కర
వేణుగోపాలరావు, రోహిన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకోగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వారితో కలిసి గాంధీ భవన్ కు చేరుకున్న మీనాక్షి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు ఫ్లెక్సీలు, ఫోటోలు పెడితే ఎన్నికల్లో గెలవరని, నిరంతరం ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని స్పష్టం చేశారు. और जिस तरह से जातिगत जनगणना के बारे में जो बहुत ही प्रसिद्ध सोशल साइंटिस्ट्स हैं वो भी मानते हैं कि पूरे देश का सबसे अच्छा जातिगत जनगणना तेलंगाना में हुआ है, उसका संदेश लेकर हमारे कार्यकर्ता जाएं, पार्टी और संगठन निर्माण का काम हम करें और संगठन और सरकार का समन्वयन हो सके, इसके बारे में हम सब लोगों की आज चर्चा हुई। और आने वाले समय में जो साल भर का कार्यक्रम संविधान के मूल्यों को लेकर गांव-गांव में जाने का, पदयात्रा करने का, बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी का जो अपमान भारतीय जनता पार्टी के नेताओं ने, गृह मंत्री ने किया, उसका तेलंगाना में जिस तरह से पिछले एक साल में लोगों के बीच में हमारे पार्टी की सरकार ने काम किया है, जो घोषणा पत्र के वायदे हैं, जो न्याय पत्र के वायदे हैं, उसको पूरा करने का काम किया है और जिस तरह से जातिगत जनगणना के बारे में जो बहुत ही प्रसिद्ध सोशल साइंटिस्ट्स हैं वो भी मानते हैं कि पूरे देश का सबसे अच्छा जातिगत जनगणना तेलंगाना में हुआ है, उसका संदेश लेकर हमारे कार्यकर्ता जाएं, पार्टी और संगठन निर्माण का काम हम करें और संगठन और सरकार का समन्वयन हो सके, इसके बारे में हम सब लोगों की आज चर्चा हुई। और आने वाले समय में जो साल भर का कार्यक्रम संविधान के मूल्यों को लेकर गांव-गांव में जाने का, पदयात्रा करने का, बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी का जो अपमान भारतीय जनता पार्टी के नेताओं ने, गृह मंत्री ने किया, उसका प्रतिकार करें और जो राहुल जी का संविधान के मूल्यों को लेकर चलने का संदेश है, उसको लेकर हम गांव-गांव में जाएं। उसके लिए आज हमारे सभी नेताओं ने अपनी बात रखी, हमारे सांसदों ने, हमारे कैबिनेट के मंत्रियों ने, माननीय मुख्यमंत्री जी ने, प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और प्रभारी ने, सभी ने अपनी बात रखी है और हम उम्मीद करते हैं कि आने वाले समय में వరంగల్ నగరంలోని జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో స్ప్రింగ్ స్ప్రీ 2025 సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు, కృషి పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారన్న బ్రహ్మానందం జీవితంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్, అనే గమ్యం మనకు ఉన్నప్పుడు యు షుడ్ లవ్ ది గోల్ యాజ్ వెల్ యాజ్ యు షుడ్ లవ్ ది పాత్ ఆల్సో. గమ్యాన్ని ఒక్కదాన్నే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి. మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ అన్ని వస్తాయి తెలుసు. అయినా నేను నా డెసిషన్ ఈస్ ఐ వాంట్ టు కంప్లీట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ కాస్ట్, ఎలాగైనా కానీ కష్టపడి 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 చదువుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే, ఎంతమంది చిన్న చిన్న అవహేళనలు తప్ప అటువంటి స్థితి నుంచి మనకి ఆదర్శం ఎవరవ్వాలి అంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్, మన అబ్దుల్ కలాం, వీళ్ళందరూ కష్టపడి 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 చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు. అక్కడ రైల్వే స్టేషన్ లో ఛాయలు అమ్ముకుని పైకి వచ్చిన ఇవాళ మోడీ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయి ఉన్నట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. దేర్ ఆల్ ది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు. అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన దేశంలో. అది ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, ఒక వివేకానంద
వివేకానంద కావచ్చు, లేకపోతే ఒక జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ దే ఆర్ ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్. దే స్క్వీజ్ ది లైఫ్ and draw the gist అంటే has given to the entire human community. నాకు ఆ గుర్తింపు రావాలంటే నేనేం చేయాలని నేనే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు God has shown me the way. God will give you always ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ 5-6 మీ ముందు పెట్టి ఏది కావాలో అది కోరుకోండి అని చెప్పడు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగే నాకు సినిమాల్లో నటించేటువంటి అవకాశం వచ్చింది. సినిమాల్లో నేను నటించి ఇవాళ ఈ స్థితికి వచ్చి అలా ఉంటే గానీ మన జీవన విధానం, మన బతుకు తెరువు ముందుకెళ్ళదు. కాబట్టి అటువంటి స్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చి ఇవాళ మీ ముందు నిలబడి ఇంతమంది స్టూడెంట్స్ ని అడ్రస్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకు భగవంతుడు ఇచ్చాడు అంటే అది పట్టుదల, కృషి. ఆ పట్టుదల కృషితో నేను ఇవాళ ఎక్కడ ఉండగలిగానంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయే లైఫ్తో ఇంకా చాలు అనుకునేది కాదు. యూ షుడ్ గో అహెడ్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, షుడ్ ప్లే ఇట్. కానీ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ హెల్త్, you will have good thoughts. If you have good thoughts, you will do good things. If you do good things, you will get good result. If you get good result, God will happy, if at all he is there. If God is there, he will give you moksha. ఇది ఒక్కటే సింపుల్ లాజిక్ నేను చెప్పాలనుకుంది. నువ్వు మంచి పని చేస్తే, నా బిడ్డ ఇంత మంచి పని చేశాడు, ఇన్ని సత్కార్యాలు చేశాడు, ఇన్ని సత్ఫలితాలను అనుభవించేటట్టు చేశాడని తండ్రి సంతోషిస్తాడు. మనందరికీ తండ్రి ఎవరంటే భగవంతుడు అంటాం చూడండి, వాగర్ధావివు సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుని సృష్టించే వాళ్ళైతే వాళ్ళు ఈ బిడ్డలందరినీ చూసి ఆనందిస్తాడు, అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మోక్షం అనేది అది వేరే సపరేట్ ఆర్టికల్. దాన్ని మనం తెచ్చుకోవడం కోసం ఏవేవో చేయాలంటే డూ గుడ్ థింగ్స్, యూ విల్ గెట్ మోక్ష. సింపుల్.